హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈరోజు మీ అందరికీ మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి. ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలి. పాలు బాగా మరిగిన తరువాత అందులో ఫ్లేవర్ కోసం 2 యాలకులను వేసి పంచదార వేసుకోండి. పంచదార వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాలని మరిగించుకుంటూనే అందులో పాల పౌడర్ని కూడా కలుపుకోవాలి. పాల పౌడర్ వేసిన తర్వాత మంచిగా స్పూన్ తోటి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. స్టవ్ని సిమ్లోనే ఉంచండి. నేను చూపిస్తున్నట్లు స్పూన్తో తిప్పుకుంటే మంచిగా ఉండలు లేకుండా దగ్గర పడుతుంది. పాలు మంచిగా మరుగుతూ మొత్తం థిక్ కన్సిస్టెన్సీలో వచ్చి కుల్ఫీకి కావాల్సిన క్రీమ్ లాగా తయారవుతుంది. ఈ పాలు మొత్తం చిక్కబడుతున్నప్పుడు అందులో మనం డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిస్తా కిస్మిస్ వేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు బాదం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఫుల్ క్రీమీగా మిల్క్ మొత్తము కుల్ఫీ లాగా మనకి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మామిడి పండుని తీసుకొని నేను వీడియోలో కట్ చేస్తున్న విధంగా పైన ఉన్న పార్ట్ని కట్ చేసి పక్కన పెట్టుకొని లోపలున్న టెంకని జాగ్రత్తగా ఒక స్పూన్ తోటి తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోవాలండి, అంత ఈజీ కాదు. నాకైతే చాలా టైం పట్టింది. ఈ విధంగా టెంకను తీసేసి ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుల్ఫీ క్రీమ్ని అయితే వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రీమ్ మొత్తాన్ని కూడా ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో మామిడి పండులో స్టఫ్ చేసుకోవాలి.
ఈ విధంగా క్రీమ్ మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పైన పార్ట్, దానితో క్లోజ్ చేసేసి మామిడి పండుని ఒక బౌల్లో పెట్టుకొని నైట్ మొత్తం డీప్ ఫ్రీజ్లో ఫ్రీజ్ అవ్వనివ్వాలి. నేనైతే నైట్ పెట్టేసి మార్నింగ్ తీసానండి. చక్కగా గట్టిగా రాయిలాగా అయిపోయి ఉంది. ఇప్పుడు దాన్ని పీల్ చేయడమే పెద్ద టాస్క్ అండి. మ్యాంగో మొత్తం కూడా ఐస్తో ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కదా, చాలా కష్టంగా ఉంటుంది. వాటర్లో చేయి తడుపుకుంటూ మ్యాంగోని పట్టుకోవాలి, లేకపోతే కష్టం అవుతుంది. చూసారు కదా నా చెయ్యి ఎలా రెడ్గా అయిపోయిందో. అంతేనండి, ఈ స్టఫ్డ్ మ్యాంగోని పీల్ తీసుకున్న తర్వాత రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. కుల్ఫీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. బయట మనకి దొరికే కుల్ఫీ కన్నా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఒకసారి ఒక మ్యాంగో తెచ్చుకొని ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో.